అరే ఏంటండి సరిగ్గా తల కూడా తుడుచుకోవడం తెలియట్లేదు. ఇక్కడ కూర్చోండి, నేను తుడుస్తాను. ఈరోజు నువ్వు పనికి వెళ్ళొద్దు సరేనా? ఏంటి ఆఫీస్ కి టైం అవుతుంది. వదలండి. ఎవరు? నువ్వుండు, నేనెవరో చూసొస్తాను. ఎవరక్కడ? అరే తలుపు ఎందుకు అలా కొడుతున్నావు? ఎవరు నువ్వు? మన దేశంలో సుమారు 15,000 మంది సైకాట్రిస్ట్ గాను సైకాట్రిస్ట్ స్టూడెంట్లు గాను మెడికల్ ఫీల్డ్లో ఫెవికాల్ లాగా అంటుకుపోయారు. కానీ అందులో మన రేఖా గారు సైకాట్రిస్ట్ అయినా కానీ మెడికల్ ఫీల్డ్కి ఫిక్స్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్తో చేతులు కలిపి ప్రజాసేవ చేస్తున్నారంటే అది ఆవిడ గొప్పతనం.
నమస్తే. థ్యాంక్ యూ. అందరిలాగా డబ్బు కోసం ఆవిడ బలవ్వకుండా మనసుతో చాలా సంతోషంగా, ఎంతో తెలివితేటలుగా, అది మాత్రమే కాకుండా ఎంతో కర్కౌటుకలైన ఖైదీలతో వాళ్ళ మనసులోనే మార్చి వాళ్ళని మంచివాళ్లుగా మార్చడమే కాకుండా ఈవిడ జంతువులను కూడా ప్రేమతో చూసుకున్నందువల్ల ఈవిడ దైవదూత అని కూడా చెప్పాలి. అటువంటి రేఖా గారు మన డిపార్ట్మెంట్లో ఉండటం అనేది ఎంతో గొప్పైన విషయం. ఆవిడికి ఈ సందర్భంలో మీ అందరి తరపున, పోలీస్ డిపార్ట్మెంట్ తరపున చిన్న సన్మానం చేస్తున్నాం. రేఖా మేడం, దయచేసి. మేడం, హోయిలీ క్రాస్ మర్డర్ కేసు ఫైలు సెకండ్ రోలో ఉంది. ఓకే. డిపార్ట్మెంట్లో 90% జనాలు పిఎం సెక్యూరిటీ కోసం మంగళూరుకు పారిపోయారు. ఈ మేడం ఒకటి. నా టాలెంట్కు పిఎం లేదు, ఏఎం లేదు. వీళ్ళ కోసం వెయిట్ చేయాలి. చెప్తాను. ఒకవేళ నన్ను తీసుకెళ్తే లూజ్ మోషన్ అని అలాగని చెప్పి అలాగే సైడ్కి వెళ్ళి అరటి పండు బన్ను తింటూ అలాగే కాసేపు పడుకునేవాడిని. మేడం, ఫైల్ మేడం. ఏంటి మూర్తి, నీలో నువ్వే గునుక్కుంటున్నావు? అలాంటిది ఏమీ లేదు మేడం. నా రెండో పెళ్ళాం ప్రెగ్నెంట్గా ఉంది. మీరు కొంచెం పర్మిషన్ ఇస్తే. వచ్చే జీతంతో ఇద్దరిని ఎలా అయ్యో మెయింటైన్ చేస్తున్నావు? మోస్ట్లీ వీళ్ళే ఇద్దరు మెయింటైన్ చేయమని చెప్తున్నారే. ఏంటి? ఏమీ లేదు మేడం. డ్యూటీ సరిగ్గా చేయు కానీ కామెడీ చేస్తావు. వెళ్ళండి, వెళ్ళి పంచు. సారీ మేడం, ఏమీ లేదు మేడం. సరే మేడం, ఇన్ని సంవత్సరాలు అయి పెళ్ళి అవ్వలేదు కదా, అందుకే. భోజనం అక్కడ పెట్టి. ఏంటమ్మా స్పెషల్? సంతోష్, భోంచేశారా? అయింది మేడం. మూర్తి, ఇలా రండి. మేడం పిలిచారా? వెళ్ళి భోంచేయండి. తిన్నదంతా మిగతాది మాకిస్తారు వీళ్ళు, అంతే. మరి ఏం చేయాలి? రేయ్, భోజనం. రేయ్ రే యదవా, నీ దగ్గర చెప్తున్నాను, తినో. వదులురా. వదలమంటున్నావా? పోలీసు వాడి మీద చెయ్యేస్తావరా పొరంబోకు? వదలరా, చెయ్యి వదలరా. నా మీద చెయ్యి పెడతావా? చెయ్యి వదలరా పొరంబోకు. వర్షం బాగా పడుతుంది మేడం. పోలీసు మీద చేస్తావా? రండి రండి.